నమస్తే, నేను స్పాట్లైట్ ప్రవీణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనుధర్మ శాస్త్రాన్ని బహిరంగంగా తగలబెట్టడం కరెక్టేనా? అంబేద్కర్ గారి పైన ఎన్నో డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. ఈ వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. 1927 డిసెంబర్ 25 మహాత్ సత్యాగ్రహంలో భాగంగా అంబేద్కర్ గారు మహారాష్ట్రలో మనుధర్మ శాస్త్రాన్ని పూర్తిగా తగలబెట్టేశారు. అన్ని డిగ్రీలు కలిగి ఉండి అన్ని చదువులు చదివిన అంబేద్కర్ గారు ఒక పుస్తకాన్ని తగలబెట్టడం ఎంతవరకు కరెక్ట్? మనుధర్మ శాస్త్రాన్ని కూడా నమ్మే వాళ్ళు పండితులు చాలా మంది ఉన్నారు. అందులో కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయని చెప్తారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అని చెప్పేసి పెద్దవాళ్ళను గౌరవించడం తదితర అంశాలు, మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి మనుధర్మ శాస్త్రంలో అని నమ్మేటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలా మంది పండితులు ఉన్నారు. ఒక పుస్తకంలో మంచి ఉండగా పుస్తకాన్ని ఎలాగ తగలబెడతారు అనేది క్వశ్చన్. సరే, అందులో ఉన్నటువంటి మంచి విషయాలు బయట ఎంత ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది తర్వాత సంగతి. అయితే పుస్తకం అనేటప్పటికీ మంచి ఉంటుంది, మంచి ఉన్నదే పుస్తకం అవుతుంది. కానీ మంచి ఉన్న పుస్తకంలో చెడుకు తావుంటుందా అనేదే ఇక్కడ ప్రశ్న. అందులో ఉన్న చెడు ఏంటి? మరి దారుణమైన విషయాలు చెప్పబడ్డాయి. బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు పుడతారు. ఇక శూద్రులు అంటే ఈ పై 3 వర్ణాలు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా శూద్రులే. ఇప్పుడు మనం బీసీలుగా పిలుచుకుంటున్నటువంటి కుమ్మరి, కమ్మరి, చాకలి, వడ్ల, పద్మశాలి ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా శూద్రులు. ఈ శూద్రులు ఏంటి అనంటే ఈ పై 3 తరగతులకు కేవలం సేవలు చేయడానికే పుట్టారు అని అందులో రాసింది. ఇది ఎంత దారుణం చెప్పండి. ఇది ఒక గ్రంథం అనబడుతుందా? ఈ శూద్రులు దళితుల మీద మామూలు వివక్ష చూపలేదు ఆ గ్రంథంలో. ఆ గ్రంథమంతా తరిచి చూస్తే కేవలం బ్రాహ్మణుల కోసము, క్షత్రియుల కోసము, వైశ్యుల కోసము, ముఖ్యంగా బ్రాహ్మణుల కోసమే బ్రాహ్మణులు రాసుకున్నట్టుగా ఉంది అనేది అంబేద్కరిస్టుల వాదన. శూద్రులు దళితులకు ఆస్తిపై ఎటువంటి సంపద హక్కు లేదు. వారు అస్పృశ్యులు. వాళ్ళు కనుక వేదాలు చదివితే నాలుక కోయడమే. వాళ్ళు కనుక వేదాలు వింటే చెవుల్లో సీసం పోయడమే. ఇది ఏ రకంగా ఒక రాజ్యాన్ని, ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విషయం. దళితులు ఆలయాల్లోకి వెళ్తే దేవుడే మైలపడతాడంట. దాహం వేస్తే ఊరి చెరువులో నుండి, బావిలో నుండి నీళ్లు కూడా తాగొద్దు, ఎందుకంటే నీళ్లు తాగితే నీళ్లు కూడా మైలపడతాయి, అపవిత్రం అవుతాయి. అసలు దేవుడు మైలపడతాడా? నీళ్లు అపవిత్రమవుతాయా? ఇంతకన్నా అజ్ఞానం ఇంకొకటి ఉంటుందా? ఆవుని, ఆవు పేడని, మూత్రాన్ని, చెట్టుని, పుట్టని, చివరికి రాయిని కూడా గొప్పగా నెత్తి మీద పెట్టుకుంటున్నారు, పూజిస్తున్నారు. కానీ సాటి మనిషిగా తక్కువ కులంలో పుట్టినందుకు చెప్పు కింద తెల్ల అనిచేస్తున్నారు, అంటరాని వాడిగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు. అలాంటి దానికి ఇలాంటి వాటన్నిటికీ మూలమైన ఆ మనుస్మృతిని తగలబెట్టకుండా ఇంకేం చేయాలి అంటున్నారు నిమ్న వర్గాలు, అంబేద్కరిస్టులు. ఇంకో రకంగా చెప్పాలంటే యాక్చువల్గా ఈ మనుస్మృతిని తగలబెట్టడం అనేది అందరూ హర్షించదగ్గ విషయమే అని చెప్పాలి డైరెక్ట్ గా. అసలు నిజం మాట్లాడుకోవాలంటే ఇలాంటి ప్రతి హిందువు కూడా ఎంకరేజ్ చేయకూడని విషయం. ఎందుకంటే హిందువులు రాముని ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నారు. హిందూ ధర్మం అంటే పలువురికి న్యాయం చేసి, పలువురికి సేవ చేసేది గొప్పది అని చెప్పేసి చాటుకుంటున్నారు. హిందూ ధర్మానికే మచ్చ తీసుకొచ్చేటువంటి విషయాలు అందులో ఉన్నాయి. ఇదేంటో కానీ చాలా మంది పండితులు ఇప్పటికీ దాన్ని ఖండించరు. ఇది ఎవరు ఒప్పుకుంటారు? ఏ హిందూ సోదరుడు ఒప్పుకుంటాడు? అంటరానితనం అనేటువంటి మహా పాపాన్ని పెంచి పోషించింది మనుస్మృతి. అందుకే అంబేద్కర్ దాన్ని బహిరంగంగా తగలబెట్టాడు. చాలా మందికి ఉన్న మరొక డౌట్ ఏంటంటే రాజ్యాంగాన్ని పూర్తిగా ఒక్క అంబేద్కరే రాశాడా, మరొకనికే, ఆయనకొక్కనికే అంత పేరెందుకు, ఇది అన్యాయం కాదా అని మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడదాము. ఇప్పటికీ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అన్ని యూస్ఫుల్ కంటెంట్స్, ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఉంటాయి మన ఛానల్లో. సరే, పాయింట్ కొద్దాం. ఒక్క అంబేద్కరే ఈ రాజ్యాంగాన్ని రాశాడా? ఎందుకు ఆయనకు ఒక్కనికే అంత పేరు? ఇది అన్యాయం కాదా అని. అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని ఏమీ రాయలేదు. అలా ఎవరూ భూమి మీద రాయరు కూడా, అలా ఎవరూ చెప్పరు కూడా. ఒక ఇల్లును ఒక్కడే కట్టగలడా? కట్టలేడు కదా. ఇది కూడా అంతే. రాజ్యాంగ రచన వెనకాల 299 పైచిలుకు మంది కష్టం ఉంది. అయితే వారంతా కూడా ఇన్ఫర్మేషన్ ని సేకరించిన వాళ్ళు. దీనికి పైన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఒకటి ఉంది, ముసాయిదా కమిటీ అని. ముసాయిదా కమిటీ ఏమో ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు అని తీర్మానించేవాళ్ళు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 సభ్యులు ఉంటారు, అది మీకు కూడా తెలుసు. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, ఎండి సయ్యద్ సాదుల్లా, మాధవరావు, టిటి కృష్ణమాచారి, మిట్టర్ ఖైతాన్లు కూడా, అలాగా 7 మంది ఉండేది. అందులో 2 చనిపోతే 2 తర్వాత జాయిన్ అయ్యారు. సరే, ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. 7 ఉన్నారు కదా, 7లో కొంతమంది హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఢిల్లీకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ రాజకీయ పనుల్లో బిజీగా ఉన్నారు. వీళ్ళంతా తరచుగా మీటింగ్స్ రాకపోయేది. అలా రాకపోయేసరికి భారం అంతా కూడా అంబేద్కర్ పైన పడింది. వారందరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, కానీ అంబేద్కర్ పైన పడిన భారం చాలా పెద్దది. అందుకే అంబేద్కర్ కి చాలా పేరు వచ్చింది. పేరు రావాల్సిందే, ఊరికే ఏమీ రాలేదు. తర్వాత వాళ్ళే కొనియాడారు అంబేద్కర్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే అంటారు, ఈ స్థానంలో ఉండి మనం ఏదైనా మంచి పని చేశాము అనంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ ని చైర్మన్ గా చేయడమే, ఎన్నుకోవడమే అని. పైగా అంబేద్కర్ సామాజిక అన్యాయాన్ని అనుభవించిన వ్యక్తి, ప్రపంచంలో అనేక రాజ్యాంగాలను స్టడీ చేసిన వ్యక్తి, న్యాయశాస్త్రంలో, అర్థశాస్త్రంలో పట్టా పొందిన వ్యక్తి, అనేక దేశ సంస్కృతులు తెలిసిన వ్యక్తి. అందుకే ఆయన ప్రపంచ మేధావి.
నెహ్రూ, పటేల్, రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కొన్ని ఆలోచనలు, పాలసీలు ఇచ్చినా వాటిని సరైన లీగల్ ఫ్రేమ్ లో లాగా మార్చింది మాత్రం అంబేద్కరే. అలా అంబేద్కర్ మన రాజ్యాంగానికి హృదయాన్ని ఇచ్చి ప్రాణం పోశాడు. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి అంత పేరు. ఊరికే రాలేదు, అది రావాల్సిందే. ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటంటే, రాజ్యాంగ రచన అనేది ఇన్ని దేశాల నుండి తీసుకోవడం కరెక్టేనా? మన రాజ్యాంగాన్ని బ్రిటన్, అమెరికా, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా కొన్ని దేశాల నుండి తీసుకున్నారు. ఎందుకు? ఇక్కడ కొన్ని విషయాలు తెలియాలి. రాజ్యాంగ రచన అనేది ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్ లాంటిది. అప్పటికే మన దేశము పేదరికము, నిరక్షరాస్యత, అసమానతలు, కుల వివక్ష ఇలా చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటుంది. ఇన్ని రకాల భాషలు, సంస్కృతులు, మతాలు ఇవన్నీ ఉండడం వల్ల ఒక్క దేశాన్ని తీసుకొని ఆ దేశం యొక్క మోడల్ అనేది సరిపోదు మన దేశానికి. వివిధ దేశాల నుండి సక్సెస్ అయినటువంటి మంచి విషయాలను తీసుకుంటేనే సమతుల్యమైన సమగ్ర రాజ్యాంగాన్ని రూపొందించగలుగుతాం. అయితే ఇవన్నీ భారత పరిస్థితులకు అనుగుణంగా మార్చారు, కానీ ఇదేమి కాపీ పేస్ట్ కాదు. ఇతర దేశాల నుండి ఇన్ని అంశాలు తీసుకున్నందుకు మన ఈ రాజ్యాంగాన్ని తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇదేం తక్కువ కాదు. ఇది భారతీయులకు తగ్గట్టుగా ప్రపంచ జ్ఞానాన్ని కలగలిపినటువంటి ఒక మహాగ్రంథం. ఇది ఇండియన్స్ గా మనమంతా గర్వించాలి, స్వాగతించాల్సిన విషయం. మరొక డౌట్, అసలు అంబేద్కరే గనక రాజ్యాంగ రచనలో లేకుంటే ఎలా ఉండేది? అంబేద్కరే లేకుంటే మొదటగా ప్రభావితమయ్యేది సామాజిక న్యాయమే. ఆయన చిన్నతనం నుండి కుల వివక్షకి చాలా దారుణంగా బలయ్యాడు కాబట్టి ఇక ఆయన కన్నా మిగతా వాళ్ళలో ఎవరు కూడా ఆయనలాగా ఆలోచించి రాయలేరనే చెప్పొచ్చు. సామాజిక పరంగా ముఖ్యంగా ఆయన వల్లే అస్పృశ్యత నివారణ, సమానత్వపు హక్కు, సమాన అవకాశాలు ఇలాంటి అంశాలు బలంగా ప్రవేశించాయి రాజ్యాంగంలో. అంబేద్కరే గనుక రాజ్యాంగ రచనలో లేకపోతే దళితులు, స్త్రీలు, ఆదివాసీలు వీళ్ళు ఇంకా ఎంతో కాలం అలాగే ఉండేవాళ్ళు. ఇందులో డౌట్ ఏమీ అవసరం లేదు. అంబేద్కర్ ని ప్రతి ఇండియన్ కూడా తమ నాయకునిగా స్వీకరించాలి. అప్పటికే అతని ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా లెక్క చేయక ఎంతో శ్రమించి మహిళల కోసం హిందూ కోడ్ బిల్లు రాశాడు. అందరి స్త్రీలకు ఆస్తి హక్కు, వివాహపు వయస్సు నిర్ణయించుకునేటువంటి హక్కు. ఎందుకంటే మన ధర్మశాస్త్రం ప్రకారం అంతకుముందు చిన్న పిల్లలకే 8 ఏళ్ల లోపు పిల్లలకే పెళ్లిళ్ళు చేయలేదా, బంధించలేదా ఆడవాళ్లను? ఇక్కడ ఆ కుల మహిళలు, ఈ కుల మహిళలు కాదు, ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళలు మన ధర్మశాస్త్రం ప్రకారం చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేసుకోవాలి. అలాంటి అందరూ మహిళలకి ఈ దేశంలో హిందూ కోడ్ బిల్లు ద్వారా విడాకులు, స్త్రీ రక్షణ లాంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి హక్కులు ప్రసాదించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు అని చెప్పడంలో ఇంకా ఆశ్చర్యం ఏముంది? ఒక్క దళితుల నాయకుడే ఎలా అవుతాడు? ఈ రోజు ఆయన కలలు కన్న దేశ భవిష్యత్తు వల్లే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు కూడా ఈ దేశానికి ప్రథమ పౌరులయ్యారు. కానీ మనుస్మృతినే ఫాలో అయితే గనక ఇంట్లో నుండి బయటికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అంతేనా? దేశంలో ఉన్న అందరి కార్మికుల కోసం 8 గంటల పని విధానం, ఉద్యోగ భద్రత, కనీస వేతనం ఇలాంటి మార్పులను తీసుకొచ్చి బానిస చాకిరీ సంఖ్యల నుండి విముక్తి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క దళితుల నాయకుడే అని ఎలా అంటారు? ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమానత్వపు హక్కు, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఇలాంటి ప్రాథమిక హక్కులు అందరికీ వర్తింపజేశాడు కదా రాజ్యాంగంతో. అలాంటప్పుడు దళితుల నాయకుడే ఎలా అవుతాడు? అంబేద్కర్ అందరివాడు. రాజ్యాంగం అందరిది అన్నాడు, హక్కులు అందరివి అన్నాడు, స్వేచ్ఛ అందరిది అన్నాడు. అందుకే వాటిని అందించిన అంబేద్కర్ కూడా అందరివాడు. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 102 దేశాలు తన జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నాయి. కాబట్టి మిత్రులారా, ఎవరో నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసము నింపిన ద్వేషంతో రగిలిపోకూడదు. అంబేద్కర్ అందరివాడు, మనందరివాడు. ఈ విషయాల్లో ఏమైనా భేదాభిప్రాయాలు ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. మనుస్మృతిని దహనం చేయడం కరెక్టా కాదా చెప్పగలరు. కులంతో పని లేదు, మతంతో పని లేదు, రాజకీయ పార్టీతో పని లేదు. అంబేద్కర్ అభిమానం అయితే చాలు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియోలో మనం చర్చించుకున్న నిజాలు ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. రాబోయే తరాలు కూడా తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ బాగుండాలి, హ్యూమానిటీ వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. జై హింద్.